నియోజకవర్గం చాలా ప్రత్యేకం. ఈసారి ఎన్నికల్లో ఓవైపు రెడ్డి సామాజిక వర్గం, మరోవైపు కమ్మ సామాజిక వర్గం మధ్య నువ్వానేనా అంటూ రసవత్తర పోరు సాగుతోంది. మరి టీడీపీ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆ నాయకుడు ఎవరు? ఏ సామాజిక వర్గం నాయకుడు బరిలో దిగే ఛాన్స్ ఉంది? అసలు ఆ నియోజకవర్గం ఏది? నెల్లూరు జిల్లా టీడీపీలో ఆసక్తి రేపుతున్న 4 స్తంభాలాటపై 10 టీవీ స్పెషల్ స్టోరీ. దేశ రాష్ట్ర రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించిన ఎందరో నాయకులను అందించిన నెల్లూరు జిల్లాలో రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ప్రధాన పార్టీల టికెట్ల కోసం ఆశావహులు నువ్వా నేనా అంటూ పోటీ పడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో టీడీపీ టికెట్ కోసం 4 నాయకులు పోటీ పడుతూ ఉండడంతో అక్కడ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు, వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, సీఎం ప్రోటోకాల్ ఆఫీసర్ అశోక్ బాబు టీడీపీ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విస్తీర్ణం పరంగా పెద్దదైన ఈ నియోజకవర్గంలో మొత్తం 8 మండలాలుంటే 2,13,000 మంది ఓటర్లున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతో పోలిస్తే ఇది విలక్షణమైంది. పార్టీల కంటే కూడా వ్యక్తులను, వారి నాయకత్వ గుణాలనే ప్రజలు అభిమానిస్తారు. 1978లో ఇందిరాగాంధీ ప్రభంజనంలోనూ, 1983లో ఎన్టీఆర్ ప్రభంజనంలోనూ ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని గెలిపించారంటే అర్థం చేసుకోవచ్చు. ఈ నియోజకవర్గంలో ఎక్కువ శాతం బీసీ ఓటర్లు ఉన్న రెడ్డి, కమ్మ సామాజిక వర్గాలదే డామినేషన్. రెండు 2014లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ నేత బొల్లినేని రామారావు విజయం సాధించారు. అయితే ప్రజా సంక్షేమం కన్నా బొల్లినేనికి కాంట్రాక్టర్లే ముఖ్యమని, ప్రజలకు ఆయన అందుబాటులో ఉండరనే విమర్శలు ఉన్నాయి. పసుపు కుంభకోణం, మహారాష్ట్రలో ఏసీబీ కేసులు, రేణిగుంట ఎయిర్పోర్టులో అధికారులపై దురుసు ప్రవర్తన వంటి అంశాలు బొల్లినేని ఇమేజ్ను డ్యామేజ్ చేస్తున్నాయి. అటు స్థానికంగా జరిగిన చెక్ డ్యాంల పనుల్లో తమ వద్దే కమిషన్ తీసుకున్నారంటూ అనుచరులు కూడా బొల్లినేనిపై ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు చంద్రబాబు జరిపిన ఐవీఆర్ఎస్ సర్వేలో కూడా ఫలితాలు బొల్లినేనికి వ్యతిరేకంగా వచ్చినట్లు సమాచారం. ఇక కావ్య కృష్ణారెడ్డి ఆర్థికంగా బలమైన నేత. గతంలో జలదంకి ఎంపీపీగా పనిచేసిన కావ్యకు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మానుగంటి మహేందర్ రెడ్డిలతో సన్నిహిత సంబంధాలున్నాయి. వీరిద్దరూ టీడీపీ నుంచి వైసీపీలోకి మారిన కృష్ణారెడ్డి మాత్రం తెలుగుదేశంలోనే కొనసాగుతున్నారు. కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గంలో జరిగిన పలు అభివృద్ధి పనుల్లో కృష్ణారెడ్డి కీలక పాత్ర పోషించారు. ఈయనకు జలదంకి, వింజమూరు, కొండాపురం, కలిగిరి మండలాల్లో మంచి పట్టుంది. నియోజకవర్గంలో ట్యాంకర్లను ఏర్పాటు చేసి తాగునీటి సమస్యను తీర్చడం, స్కూల్లో బ్యాగుల పంపిణీ, కొత్త దంపతులకు 10,000 రూపాయల పెళ్లి కానుక, గిరిజన కుటుంబాలకు మంచాలను పంపిణీ చేస్తున్నారు. తనకి ఉన్న పరిచయాలతో కావ్య టికెట్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి కూడా టీడీపీ టికెట్ ఆశిస్తున్నప్పటికీ ఇటీవలే తెలుగుదేశం పార్టీ ఆయన్ను తెలుగు రైతు అధ్యక్షుడిగా నియమించింది. కొంతకాలంగా ఎమ్మెల్యే బొల్లినేని తీరు నచ్చక పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న కంభం దాదాపు వచ్చే ఎన్నికల్లో పోటీలో ఉండకపోవచ్చన్న ప్రచారం సాగుతోంది. ఆఫీసర్గా పనిచేస్తున్న అశోక్ బాబు కూడా టికెట్ను ఆశిస్తూ సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. తన కమ్మ సామాజిక వర్గాన్ని నమ్ముకుని టికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. అటు వైసీపీ కూడా ఉదయగిరిలో బలంగానే ఉంది. ఈసారి ఎన్నికల్లో కూడా మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ క్యాండిడేట్ గా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది. దీంతో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నాయకుడినే బరిలో నిలపాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలా అయితేనే ఆ వర్గం ఓట్లను చీల్చడంతో పాటు గెలిచే అవకాశాలు కూడా మెరుగ్గా ఉంటాయన్నది టీడీపీ అధిష్టానం ఆలోచన. ఈ క్రమంలో వ్యాపారవేత్త కావ్య కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. అయితే కమ్మ సామాజిక వర్గానికి అధిక ప్రాధాన్యత ఇస్తే తప్పేంటని స్వయంగా సీఎం చంద్రబాబే అంటున్నారు. ఈ విధంగా చూస్తే కమ్మ సామాజిక వర్గానికి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే బొల్లినేనిని పక్కన పెడతారని స్పష్టంగా చెప్పలేదు. దీంతో ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయగిరి టీడీపీ టికెట్ కమ్మ సామాజిక వర్గానికి దక్కుతుందా, లేక రెడ్డి సామాజిక వర్గానికి దక్కుతుందో అని అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.